Zoom now. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వింజమూరు టీంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటరమణమ్మ. నేను ఆత్మకూరు నుంచి ఈ వెస్టేజ్ వర్క్ చేయడం జరిగింది సార్. నేను వెస్టేజ్ బిఫోర్ నేను ఒక మెప్మా డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ సార్ నాది. నేను 2012 నుంచి సార్ వాయిస్ క్లియరా? ఎస్ మేడం, క్లియర్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మేడం ఒక 1 minute మేడం, 1 minute మేడం, పెట్టండి, ఆల్ మీట్ పెట్టండి. 1 minute మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మీరు. రమణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే 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 మేడం, ఓకే మీరు థ్యాంక్ యూ సార్. మాట్లాడొచ్చు మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను వెస్టేజ్ బిఫోర్ నేను ఒక చిన్న వర్క్ చేసేదాన్నండి. 2012 నుంచి ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్లో ఏదో ఒక వర్క్ చేయాలి, నేను ఖాళీగా ఉండకూడదు, హౌస్ వైఫ్గా ఉంటూ ఖాళీగా ఇంట్లో ఉండి నేను టైలరింగ్ చేస్తాను, ప్లస్ నర్సింగ్ వచ్చు. నర్సింగ్ ఆల్రెడీ నాకు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి సార్. నన్ను నర్సింగ్ వద్దని చెప్పి మా ఇంట్లో పోనీలేదు. కానీ ప్రజలకు ఒక సేవ చేయాలి. నేనైతే కొంత మంచి ఫ్యామిలీలోనే ఉన్నాను. ఏదో ఒక రకంగా అయితే నాకు ప్రజలకు సేవ చేయాలనే ఒక చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్. నేను వెళ్ళి ఏదో ఒక వర్క్ చేసి ప్రజలకు కొంచెం ఉపయోగపడాలి, నేను బయటికి వెళ్తే కదా నేను ఏదైనా చేయగలను అనే ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్లో ఒక జాబ్ పరంగా నాకైతే ఆ రోజుల్లో శాలరీ ఏం లేదు, స్వచ్ఛందంగా ఒక 3 years వర్క్ చేశాను సార్. వర్క్ చేసే క్రమంలో నాకు కొంత పరిచయాలు పెరిగాయి, జనాలలో కొంత మంచి నేమ్ గుడ్ విల్ ఒకటి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే నన్ను కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వర్క్ పరంగా పిలిచారు. మేడం మీరు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తే బాగుంటుంది, మీకు ఆ డెగ్రిగేట్ ఉంది, ఖచ్చితంగా మీరు వచ్చి జాయిన్ అవ్వాలి అని అంటే లేదు అని చెప్పి ఎక్కడికి అయితే నేను పోలేదు. కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద మన గత టీడీపీ ప్రభుత్వంలో నన్ను ఇన్వైట్ చేశారు. ఆ టైలరింగ్, కంప్యూటరు, బ్యూటిషియన్ ఇవన్నీ మహిళలకు సంబంధించి వర్క్ చేసే దాంట్లో నన్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేము ఒక 5 years అక్కడ కంటిన్యూ అయ్యాను సార్. 5 year కంటిన్యూ అయ్యి చాలా మంచి గుడ్ విల్ తెచ్చుకున్నాను, చాలా మందికి ఉపాధి కల్పించాము. ఇప్పటికీ కూడా ఎక్కడికి కనిపించినా కూడా వాళ్ళు చిన్న వయసు నుంచి పెద్ద వయసు అందరు కూడా నన్ను అసలు మేడం 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 అంటే బజార్లోకి వెళ్తే చాలా విలువగా చూస్తారు, చాలా బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. 5 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇన్వైట్ చేశారు సార్. నాకు ఇంకా కొంతవరకు ఎందుకో నాకు ఇంతవరకు చాలు అనిపించి నాకు దాంట్లోకి చేయాలనిపించలా. కొద్ది రోజుల తర్వాత నేను ఏదో ఒక రకంగా కొంత అమౌంట్ సంపాదించాలి, ఖాళీగా స్వచ్ఛందంగా సేవ చేసి నాకు నా ఇంట్లో ఖర్చు నేను పెట్టే కన్నా కూడా నా ఖర్చు నేను కొంతవరకు జమ చేసుకోవాలి అనే ఉద్దేశం, ఒక ఆలోచనతో ఉండగా నన్ను నబార్డ్ వాటర్ షెడ్ వాళ్ళు, ఎస్ఎఫ్డి సంస్థ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు సార్. అక్కడ వాటర్ షెడ్ మేనేజర్గా నన్ను తీసుకున్నారు. నా డెడికేటెడ్ వర్క్ చూసి ఈవిడ ఖచ్చితంగా చాలా హ్యాపీగా చేస్తుంది వర్క్, జెంట్స్ కూడా పనికిరారు అంత యాక్టివ్గా చేస్తుంది అనే ఉద్దేశంతో తీసుకొని ఆ వర్క్లో నన్ను జాయిన్ చేసి స్టార్టింగే నాకు 35,000 శాలరీ పెట్టారు సార్. ఆ వర్క్తో చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో కొద్ది రోజులు కొనసాగాను అక్కడికి. మంచిగా కొంచెం గుడ్ విల్, అక్కడ కూడా గుడ్ విల్ తెచ్చుకున్నాను, చాలా హ్యాపీగా వర్క్ చేశాను. అందరిలో ఒక మంచి డిఎం, ఏజిఎం, డీజిఎం దగ్గర నుంచి కూడా ఒక గుడ్ విల్ ఏర్పడింది. ప్రజల్లో మంచి నేమ్ వచ్చింది. వర్క్ చేసే క్రమంలో కొద్ది రోజులు అలా అలా ఉండగా మనకు కొంత కరోనా టైం ఒకటి ఏర్పడింది సార్. అందరికీ తెలిసిన విషాద గాథ అది. ఆత్మకూరులో ఉంటూ సారు మాకు పొలాలు అవన్నీ ఉంటూ కవులకి చేసుకొని సార్ వచ్చేసి మాకు కాంట్రాక్ట్ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు. నేను వచ్చి చిన్న చిన్న వర్కుల్లో జాయిన్ అవుతూ ప్రజల్లో మంచి గుడ్ విల్ తెచ్చుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ టైలరింగ్ అవసరమైతే నా వరకు నేను టైలరింగ్ చేసుకునేదాన్ని. ఇట్లా వర్క్ చేసుకునే క్రమంలో ఈ కరోనా టైం ఒకటి ఏర్పడింది. అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా టైం రావడంలో అందరికీ హౌస్కే పరిమితం, అందరం వచ్చేసి హౌస్కే అంకితం అయిపోయాం. ఒక్కసారిగా హౌస్కి అంకితం అయిపోయితే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పట్లో కొంత బయట ఈ వర్క్ లేదనేది ఆలోచించాము, కానీ అందరం ఇంట్లో ఉంటున్నాం, హ్యాపీగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తున్నాం అనే ఒక ఎంజాయ్మెంట్ అయితే తెలియకుండా అనిపించింది సార్ వాస్తవంగా. అలా ఉండే క్రమంలో ఉంటూ ఉంటూ కొంతవరకు ఇంట్లో గడుపుతూ బ్యాంక్లో ఉండి అమౌంట్ తెచ్చుకుంటూ మంత్లీ ఖర్చులు పెట్టుకుంటూ హ్యాపీగానే నడిచిపోతూ ఉన్న క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా మా సార్కి ఆటో స్ట్రోక్ వచ్చి ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది అయిపోవడం జరిగింది. తెలియకుండానే నేను ఒక్కసారిగా ఎందుకో సార్ అంత జనాలలో ఇది ఉంది, మంచి గుడ్ విల్ ఉంది, నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాను, ఇంత రాణించాను. కానీ
నాకు ఒక ఇదనేది విషాద గాథ జీరో అయిపోయింది సార్. నా ఫ్యామిలీ జీరో అయిపోయింది, నేను జీరో అయిపోయా. ముందు ఫ్యామిలీ కూడా కాదు, నేను జీరో అయిపోయా. నాకేమీ తెలియని స్థితిలో ఒక జీరో అయిపోయా. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒక 1 ఇయర్ అయితే కోలుకోలేకపోయాను సార్ ఆ విషాద గాథ నుంచి. ఆ తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉంటే ఎలా, పిల్లలు చదువులు ఉన్నాయి, నా పరిస్థితి ఏంటి, నేను కూర్చొని ఇంట్లో కూర్చుంటే ఎన్ని రోజులని. నా పుట్టింటి ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ సార్, ఇప్పటికప్పటికి ఎప్పటికి కూడా. నేను ఈ రోజు బయటికి పోకుండా ఇంట్లో కూర్చున్నా నాకు చాలా హ్యాపీగా చూసుకునే నా పుట్టింటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. అయినా కూడా నేను వాళ్ళకి భారం కాకూడదు, నా పని నేను ఏదో చేసుకోవాలి. జరిగిపోయిందని నేను ఇలాగే ఉంటే నేను నలుగురికి ఏదో మంచి చూపించాలి, మంచి దారి ఎతకాలి అనే క్రమంలో నాకు దేవుడి ఈ రాత రాశాడు అనే క్రమంలో నేను కొంతవరకు బాధపడుతూ కూడా నేను బయటికి రావాలనే ఇదిలో ఒక ఆలోచనతోటి ఏదో ఒకటైతే నేను చేయాలి. జాబ్ కాదు, జాబ్ పోతే కొద్ది రోజులే, నేను ఇలా రాణించలేను, నేను ఏదో ఒకటి వ్యాపార పరంగా ఏదో ఒకటి చేయాలనే క్రమంలో ఒక ఆవిడ ఇక్కడ మహిళా మండలి సంబంధించి పులిమి శైలజ రెడ్డి గోకాల్, మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చేమో ఆత్మకూరులో. ఆ అక్క నాకు ఆవిడ చాలా పెద్ద ఆవిడ, నేను చిన్నదాన్నైనా నన్ను చాలా బాగా చూసుకునేది సార్. 2009 నుంచి పరిచయం ఆవిడ నాకు. ఒక ఇంట్లో తోబుట్టులాగా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ప్రతిదీ ఒకరికొకరు అనుకూలంగా ఉండేవాళ్ళం. ఆ క్రమంలో ఆవిడ నాకు ఏం సజెషన్ ఇచ్చిందంటే, ఒక అతను ఫోటో స్టూడియో అతను ఉన్నాడు, తనకి పెట్టుబడి పెట్టే స్తోమత లేదు, తనకు నువ్వు పెట్టుబడి పెట్టి షాప్లో నువ్వు కూర్చొని అంటే అది షాప్ రొటేషన్ చేసి ఆ అబ్బాయి బయటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఎత్తుక్కొని రాగలడు, తనకు కొంత ఇచ్చి నువ్వు కొంత తీసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ, నువ్వు ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరం లేదని చెప్పే క్రమంలో నేను అది నిజం ముందు నాకు వద్దు అనుకోను కూడా, సరే లెక్క మనోళ్ళు అంటున్నావు, నువ్వు చెప్తున్నావు కదా, నాకెందుకు ఇబ్బంది జరుగుద్ది, ఇంకా నేను సరే చేస్తానక్క, ఇబ్బంది ఏముంది అని చెప్పి ఏదైతే ఏం సార్ 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను దాని మీద. అతన్ని పెట్టి జాబ్ అది వర్క్ షాప్ నడిపాను, 18 లక్షలు పెట్టి కెమెరాలు, దానికి సంబంధించిన ప్రింటర్స్, టీషర్ట్ ప్రింటర్, చాలా సార్ చాలా ఐటమ్స్ అన్ని ఏర్పాటు చేశాను ఆత్మకూరులో. అన్ని పెట్టి షాపు బాగా రన్ అవుతుంది అనే 2 ఇయర్ కంప్లీట్ అయింది షాపుకి. బాగా అంతా పర్చేజ్ చేసి జనాలందరికీ బాగా ఇదైపోయి మంచి గుడ్ విల్ వచ్చి బాగా రన్ అవుతుంది అనే క్రమంలో మా బాబాయ్ గారు అబ్బాయిది మ్యారీడ్ అయితే నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది సార్. ఒక 4 days వెళ్ళి అక్కడే ఉండే క్రమంలో ఇతను ఏం చేశాడంటే, ఇది మంచి నేమ్ వచ్చింది, మంచి విధానం వచ్చిందని కొంచెం కడుపు మండి, ఇప్పట్లో కానీ నేను ఇవన్నీ తీసేసి ఈ షాప్ లేకుండా చేస్తే నాకుండిద్ది ఆ గుడ్ విల్, అమ్మాయి మహిళ ఏం మాట్లాడలేదు, జనాలు లేక రాలేదు, నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సీసీ క్యామ్స్ ఉన్న షాప్లో సీసీ క్యామ్స్ ఉంటాయని పగలగొట్టేసి ఆ వస్తువులన్నీ ఈ 3 days లోపల మొత్తం ఎక్కడికో సర్దేసుకొని 4 days ఉదయాన్నే నాకు దొంగలు పడ్డారు షాప్లో, నైటు మొత్తం తీసేసుకున్నారని చెప్పడం జరిగింది. అదేంది అది అలా ఎలా జరిగింది అబ్బాయి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, కీస్ అన్నీ ఉన్నాయి, నువ్వు ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు కదా, ఎలా జరిగిందంటే ఏదో సంథింగ్ ఏదేదో చెప్పాడు అబద్ధాలని. నేను నిజమేనని నమ్మాను సార్. నాకు మోసపోవడం మోసం చేయడం నాకు రాదు, నమ్మితేనే మోసం చేస్తారేమో అనేది నేను ఆ ఒక్క పాయింట్ ఈ మధ్య తెలుసుకున్నది జరిగిన తర్వాత. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయడం అనేది నాకు రాదు, ఒకరు మోసం చేయడం కూడా నేను మోసం చేయించుకోవాలి, ఏ రోజు కూడా నాకు తెలియదు అట్లా. మంచి మనసుతోనే అందరినీ చూసేదాన్ని, నాకు కులమత భేదాలు లేవు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రిచ్గానే పెరిగాను, అదే విధానంలో నేను ఉంటూ వచ్చా. ఒక్కసారి అలా జరిగేలకు నేను నమ్మలేక అది నిజమేనేమో, అలా అబ్బాయి అబద్ధం ఎందుకు చెప్తాడనే క్రమంలో నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. సార్ మా షాప్లో ఈ విధంగా జరిగింది, ఇట్లా జరిగింది, ఆ అబ్బాయి కూడా చూడలేదంట, నైట్ ఇట్లా తీసుకెళ్ళిపోయారు, ఏం లేవు సార్, షాప్ శూన్యం అని చెప్పి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వచ్చి చెకింగ్ చేసి అన్నీ ఏం లేదు మేడం, సరే కంప్లైంట్ రేజ్ చేస్తాం అన్నట్టు రాసుకొని వెళ్ళారు. 2 months ఇది చేసినా కూడా ఎక్కడ ఏమి ఆచూకీ అయితే దొరకలేదు సార్. ఆచూకీ దొరకలేని క్రమంలో సంథింగ్ ఒక ఆయన ఏదో పర్సనల్గా ఇది చేసి ఒక 2 months తర్వాత ఎక్కడికి పోలేదు, ఆ అబ్బాయి దగ్గరే ఉన్నాయి అని అన్నీ ఒక సిఐ గారికి చెప్పడంతో సిఐ గారు పిలిచి ఆ అబ్బాయిని 2 days హాస్పిటల్లో చెత్త రేగ కొట్టినా కూడా వాడు నా దగ్గర ఉన్నాయనే మాట అయితే చెప్పలేదు, నేను తీసాననే మాట అయితే చెప్పాల. లాస్ట్కి సిఐ గారు నాకేం చెప్పారంటే, మేడం ఏదో జరిగిపోయింది అయిపోయింది, పోతే పోయింది, పోతే డబ్బే పోయింది, వాడు చాలా ఎదవంట, మేము ఎంక్వైరీ చేసాం, వాడు నేను చంపేసి ఉండైనా కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఉండేవాడు, ఇప్పటికి ప్రాణాలు దక్కించుకున్నావు నీ పిల్లల కోసమైనా నువ్వు, ఇప్పటికి ఇంక సేవ్ అయిపోయావు మేడం, వాడి దగ్గర నుంచి అయితే రూపాయి రాదు, నువ్వు ఇంకా సేఫ్ అయిపోవడం బెస్ట్ మేడం, ఇంతవరకు ప్రజల్లోకి రావడం కూడా మంచిది కాదు అని అన్నాడు. ఏం సార్ మీరు అలా చెప్తారు, నా పరిస్థితి ఏంది, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నేను ఏం చేయాలి అని అంటే, లేదు మేడం మీరు ఇంకంతవరకు సర్దుకోవడం బెస్ట్ అన్నట్టుగా నాకు సజెషన్ ఇచ్చారు సార్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ, ఓ తోబుట్టులాగా. నేనేం సార్ మీరు ఇలా అంటున్నారని ఏడ్చాను భరాయించలేక ఇబ్బంది పడ్డాను, కానీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నేను మళ్ళీ తెలుసుకున్న తర్వాత వాడు చాలా ఎదవంట, నాకు తెలియదు, చాలా నటించాడు సార్ నా దగ్గర. సరే ఏదో సంథింగ్ జరిగిపోయింది అయిపోయింది, ఇలా ఇబ్బంది పడ్డాను,
పడ్డ తర్వాత ఇంకా నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఏం చేయను నాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా షాప్ పెట్టాను, ఇది పోయింది, ప్లస్ నెత్తి మీద నేడా పోయింది. నా పరిస్థితి ఏంది? ఉన్న డబ్బు ఆడ పెట్టుంటే పిల్లలకన్నా ఉపయోగపడేది, అది కూడా లేకుండా చేసుకున్నాను. నేను ఏం చేస్తే ఇప్పుడు ఇంట్లో నుంచి నేను బయటికి తేరుకుంటాను? సరే, మా పుట్టింటి వాళ్ళందరూ ఇంకా అయిపోయింది జరిగిపోయింది వదిలేసే అమ్మ, పోతే పోయింది, డబ్బే కదా, ఏదైతే అదేది, మనిషి హ్యాపీగా మాకు దక్కావు, పిల్లలకి అండగా ఉండు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చూసుకోని అన్నారు. ఇంట్లో ఉండే క్రమంలో నాకు అస్సలు ఆరోగ్యం స్పందించట్లే, ఎందుకంటే ఆలోచన విపరీతమైన ఆలోచన అయిపోయింది. తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. నేను ఏదో ఒకటి చేయాలి, బయటికి వెళ్తే కొంచెం జనాలలోకి ఏమన్నా మూవ్ అవుతానేమో, నేను ఇక్కడ ఉంటే జీరో అయిపోతున్నా, నా పరిస్థితి ఏంది అని తెలియకుండా సారీ సార్, ఫోన్ వచ్చింది. నేను జీరో అయిపోయే క్రమంలో ఒక్కసారిగా తెలియకుండా నేను ఏం చేయాలని ఆలోచించే క్రమంలో, నేను గతంలో మున్సిపల్ ఆఫీస్లో 2012 నుంచి 3 years స్వచ్ఛందంగా చేశాను కదా, నేను ఇప్పుడు ఈ రోజు వెళ్ళి నాకు జాబ్ కావాలంటే నాకు ఎవరు ఈకపోతారులే అని చెప్పి ఆలోచించుకొని ఇక్కడ ఒక అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య, నేను రేపు నుంచి జాబ్కి వెళ్ళాలనుకుంటున్నా, నేను మున్సిపల్ ఆఫీస్లో ఏదో ఒక వర్క్ పొదుపు సంఘాల మీద హెడ్గా వెళ్తా, నాకు కొంచెం చూడు అన్నయ్య అంటే, అమ్మ నువ్వు వెళ్ళాలి కానీ నీకెవరు అడ్డు చెప్పేది, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వ రేపు ఉదయమే నేను మాట్లాడతా అన్నారు. ఆ మాట ప్రకారం వెళ్ళాను మున్సిపల్ ఆఫీసు సంఘాలకి కొంచెం హెడ్గా రిసోర్స్ పర్సన్ అంటారు, ఆ వర్క్ జాయిన్ అయ్యాను. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అక్కడ డిఈఓ కూడా లేదు, డిఏ వర్క్ కూడా సిస్టమ్ వర్క్ కూడా నాకే అప్పచెప్పారు. ఇన్ఛార్జిగా చేస్తున్న క్రమంలో బాగానే నడుస్తూ ఉంది, నేను కొంతవరకు రన్ అవుతూ ఉన్నాను సార్. ఒక 2 months అప్పటికి జాయిన్ అయ్యే ఆఫీస్లో. ఈ తర్వాత మా సుమలత మేడం వాళ్ళ అమ్మగారు శాషం మేడం గారు మాకు రిలేషనే సార్, మా పిన్ని గారు వచ్చారు ఇక్కడికి. వచ్చి ఏమ్మా ఎలా చేస్తున్నావు ఏంది అంటే, ఇది పిన్ని నా పొజిషన్ ఇలా ఉంది అని చెప్పుకున్నాను. ఆ తర్వాత అమ్మ ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ అని ఒకటి ఉంది, ఈ కంపెనీలో నువ్వు వర్క్ చేసుకుంటే చాలా బాగుండిద్దిరా నీకు, నువ్వు ఇందులో ఏం లేదు, జస్ట్ పెట్టుబడి పెట్టేది లేదు పెట్టించేది లేదు, నువ్వు జాయిన్ అవ్వు అని అంటే, పిన్ని అవన్నీ నువ్వు చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ నా వల్ల కాదులే అన్న. తిరుమలరావు సార్ కూడా వచ్చారు. తిరుమలరావు సార్ ఏమన్నారంటే, మేడం మీ దగ్గర ఆ విధానం, ఆ డెడికేటెడ్, మీరు చేయగలరు అనే ఒక నమ్మకం నాకు ఎందుకో ఉంది మేడం, మీ ఫేస్ చూడంగానే, మీరు చెయ్యండి అని అంటే, సార్ అసలు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర నన్ను చేయమని అడిగారు. ఏమేమి ఉన్నాయి ఏంటంటే వాళ్ళు మన హోమ్ ప్రొడక్ట్స్ అన్ని తీసి చూపెట్టారు సార్. నేను ఆల్రెడీ 2012 నుంచి షాంపూ, హెయిర్ ఆయిల్, సోపు ఇవైతే కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే నాకు మన వెస్టేజ్ కంపెనీ అని తెలియదు కానీ మాకు ఇక్కడ ఆత్మకూరులో ఒక షాప్ ఉంది సార్, అది ఎప్పటి నుంచో తను ఆ ప్రొడక్ట్స్ తెచ్చి అమ్ముతాడంట. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటేను నాకు వాటి మీద ఇంట్రెస్ట్ తోటి అవి నేను అప్పటి నుంచి వాడుతున్నా. అప్పుడు సార్ ఇవి రేట్ ఎంత అని అడిగా. సార్ వాళ్ళు ఏం చెప్పారు, 165 చెప్పారు షాంపూ ఆయిల్ అయ్యి. నేను తీసుకొచ్చి, సార్ మాకు 150కే ఇస్తారు ఇవి, సోప్ వచ్చి మీరేంది 40 చెప్తున్నారు, మాకు 30కే ఇస్తారు సారు, మీకు ఎందుకని సార్, అదే కంపెనీ ఇదిగో చూడండి అంటే, సార్ వాళ్ళు చూసి మేడం ఇదే కంపెనీ, ఇవే మీకు ఎక్కడ ఇయ్య అని అడిగారు. నేను ఇట్లా వాడుతున్నాను సార్, ఫస్ట్ నుంచి ఇవే నేను వాడేది, ఇది సార్ పొజిషన్ అంటే, అప్పుడు వాళ్ళు ఏదో దాని గురించి కంపెనీ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే ఓకే ఓకే అనుకున్నాం. సరే అయినా అన్ని చెప్పాను అని అడిగాను కానీ నేను ఏమి తీసుకోలేదు సార్. వాస్తవంగా మేడం ఇంకోసారి చూద్దాంలే అన్న. పాపం మా పిన్ని గారు పెద్ద ఆవిడ వచ్చింది, అన్ని చెప్పింది, వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో మనసు బాధ అనిపించింది. ఎందుకంటే కనీసం ఆవిడ వయసు కన్నా నేను విలువీయాల్సింది, పాపం నేనని ఎత్తుక్కుంటా వచ్చినందుకు కనీసం కొన్నన్నా తీసుకోవాల్సింది, నేనేం తీసుకోలేకుండా పోయాను అని చెప్పి కొంత బాధపడి, సరే నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇంకెందుకు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేద్దాంలే అని చెప్పి కామ్ అయిపోయి ఉన్నాను సార్. ఒక 20 days తర్వాత మళ్ళీ వచ్చారు మేడం గారు, అదే సుమలత శాషం మేడం గారు, తిరుమలరావు సారు, ఇంకొక సార్ కూడా ఒక 3 కలిసి వచ్చారు. అవును, వచ్చిన తర్వాత అప్పుడైతే ఇంకేం మాట్లాడలేదు సార్. అంటే ఫస్ట్ టైం నేను ఊరకు వాళ్ళతో అన్ని అడిగి పంపించేశాను కాబట్టి బాధ వేసిన క్రమంలో మా పిన్ని గారినైనా చూడాలి కదా, కంపెనీని కాకపోయినా అనే ఉద్దేశంతో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను సార్. ప్రొడక్ట్స్ తీసుకొని హోమ్ ప్రొడక్ట్స్ అన్నీ వాడాను. నాకు ఒక 10 daysకి చాలా బాగా రిజల్ట్ అనిపించింది. కానీ నేనుండే వర్క్లో, ప్రజెంట్ నేనుండే విధానంలో బయట ఎక్కడా చెప్పలేని పరిస్థితి. ఒక 6 months నేనే కంటిన్యూ చేశా. నేను ఎక్కడ ఎవరి దగ్గర చెప్పలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే మా మేడం వాళ్ళు కొన్ని మీటింగ్స్ రమ్మంటే మాత్రం నేను అటెండ్ అయ్యా. ఎందుకు అటెండ్ అయ్యాను అంటే, అసలు ఇది ఏంటి ఎలా నేను తెలుసుకోవాలి కదా, నేను కొంత తెలుసుకున్న తర్వాత బయట వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను మీటింగ్స్ అయితే కొన్ని చిన్న మీటింగ్స్కి వెళ్ళాను. ఒక 6 months బయట అయితే ఎవరికి చెప్పలేకపోయా. ఏదో కాకపోతే నాకు తెలిసిన మంచిగా ఏందమ్మా ఇది ఎట్లా ఏందని ఎవరన్నా దగ్గర వాళ్ళు వచ్చి అడిగితే 1-2 సజెస్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత ఒక 6 months తర్వాత తిరుమలరావు సార్ వాళ్ళు, మా సుమలత మేడము, లక్ష్మణ్ సార్ వాళ్ళు నాకు డైలీ ఫోన్ చేసేవాళ్ళు. పాపం
డైలీ ఫోన్ చేస్తూ మేడం ఏమైంది, నువ్వు ఏదన్నా చూసుకుంటే కదా, దీంట్లో ఇంత ఇన్కమ్ ఉంది, మీరు చూసుకోండి మేడం, మీరు ఆల్రెడీ కొంత ఇదిగా ఉన్నట్టున్నారు, మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోండి, చెయ్యండి అని చాలా హ్యాపీగా చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పినవన్నీ సరే సార్ చేస్తాను సార్ అనేదాన్నే కానీ నేనైతే నిజంగా వర్క్ అయితే బయట ఎక్కడ పోయి ఎవరితో చెప్పిందాన్ని కాదు సార్, వాస్తవంగా చెప్తున్నా. నా ప్రాబ్లం వరకు నేను ఇంట్లో తీసుకుంటున్నా, సిఎన్సీలో ఉన్నా, ఇంట్లో వరకు వాడుకుంటున్నా, నాకు గ్యాస్ట్రిక్ ఉంటుంది కంట్రోల్ చేసుకున్నా, బయట ఎక్కడ చెప్పలా. ఒక 6 మంత్ తర్వాత ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో మీటింగ్ పెడతాం మేడం, మీకు దగ్గరగా ఉండే కాలేజ్ సజెస్ట్ చేయండి అని అంటే, సరే పెట్టండి సార్ ఇబ్బంది లేదు, మీటింగ్స్ అయితే అప్పుడన్నా కొంత నాకు తెలిసిన వాళ్ళు పిలిపిస్తాను, ఆ మీటింగ్లో అయినా కూడా ఏమన్నా కొందరు ఇంటే ముందుకు వస్తారేమో, ఆ తర్వాత ఏదన్నా ఉంటే నేను చెప్తాను అని చెప్పా. నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిపించాను, ఒక 20 మెంబర్స్ అయ్యారు. ఆ రోజు లక్ష్మయ్య సారు, అనుకోకుండా మన ఆర్మీ శివ సారు, వెటనరీ ప్రసాద్ సారు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు దానికి. అప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎవరినో ఇక్కడ మహిమలూరులో ఒకరిని జాయిన్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళందరూ అట్టట ఒక 20 మంది అయ్యారు. అందరం అక్కడ కూర్చొని మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్స్ లో లక్ష్మయ్య సార్ అడిగాడు, మేడం ఇప్పటి వరకు ఏదో మీరు వాడుకున్నారు అయిపోయింది, మీరు ఒక మీటింగ్ పిలిపించిన దానికి ఎంతమంది జనాలు పిలిపించారు, 20 మెంబర్స్ అంటే మీకు కొంత ఇందులో జనాలలో కొంత ఇది ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ సజెస్ట్ చేయండి మేడం అనే క్రమంలో నేను కొంతమందికి సజెస్ట్ చేశాను సార్. సజెస్ట్ చేసే విధానంలో ఆ మంత్లోనే నేను బ్రోంజ్ డైరెక్టర్గా అయ్యాను. సార్కి చెప్పిన మాట ప్రకారం బ్రోంజ్ అయిన తర్వాత మళ్ళా నాకు ఇంకా ఆఫీస్ వర్క్ పడింది. కొద్ది రోజులు దాని జోలికి వెళ్ళా, ఇంపార్టెంట్ వర్క్స్ అని అవని ఇవని ఆడిట్లని సరిపోయింది. మళ్ళా కొంచెం నెగ్లిజెన్సీ అయిపోయింది. నెగ్లిజెన్సీ అయిపోయిన తర్వాత వీళ్ళు పాపం మళ్ళా మోటివేషన్ చేసాగారు ఒక 3 మంత్స్ 4 మంత్స్. చేస్తాను సార్, నాకు ఇబ్బందిగా ఉంది, చేస్తాను సార్. మేడం 10,000 కోసం మీరు అంత కష్టపడుతున్నారు, 2 గంటలు టైం పెట్టండి అని అంటే పెడతాను సార్ అంటున్నానే కానీ నేను చేయలే. ఆ తర్వాత మళ్ళా కొంత ఒక 1 వీక్ గట్టిగా చేశాను, సిల్వర్ డైరెక్ట్ అయ్యాను, కొంత చెక్ తీసుకున్నాను, మళ్ళా కామ్ అయిపోయా. నేను చేయలేనులేమ్మా, నా వల్ల కావట్లేదు, నాకు ఆఫీస్ వర్క్ ప్రెజర్ అయిపోయింది అని మా సుమలత మేడంకి చెప్తే ఆమె కొంచెం బాధపడింది. ఏంది మా ఇంత అంటావు, నువ్వు ఎంతసేపటికి 10,000కే అల్లాడుతున్నావు, ఎంతసేపటికి ఆడ 10,000 అని. ఈడ మంచి నీకు హైయెస్ట్ చెక్ వచ్చినా కూడా నువ్వు ఇంకా వినవా నమ్మవా అంటే, హైయెస్ట్ చెక్ వచ్చిందని నాకు అర్థమవుతుంది సార్, నాకు దాంట్లో లాభం ఉంది, వెస్టేజ్ అంటే చాలా అది ఒక గని లాంటిది, త్రవ్వుకున్నంత ఉందని కూడా నాకు తెలిసినా కూడా నేను ఈ 10,000 కూడా, ఎందుకంటే ఒక్కసారిగా ఈ 10,000 అయినా, 10th అంటే 10th కాదు ఒక 15,000 వస్తుంది, అదైనా ఆగిపోతే కనీసం నాకు కొన్ని ఖర్చులు అంటే అక్కడ వచ్చి 20,000 నాకు చాలదు, ఇంటికి 40,000 అవుతుంది, ఏదైతే ఏమి నెల పొదుపులు అయితే ఏమి, బ్యాంక్ అయితే ఏమి, లోన్ అయితే ఏమి, అన్ని కట్టేదానికి ఇంటి ఖర్చు, రెంట్లు ప్రతిదీ ఒక 40,000 అవుద్ది సార్ నాకు మంత్కి. చాలకపోతే నాకు అది చాలదు అనే ఉద్దేశంతో దీన్ని రీచ్ అయ్యేంత వరకు నేను వెళ్ళాలని ఇక్కడికి వెళ్తే, ఇది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు 24 గంటలు వర్కే, చేసినంత ఆన్లైన్ వర్క్, నైట్ కూర్చుంటే 10-11 కూడా అవుతుంది. ఈ క్రమంలో మళ్ళీ దాన్ని పక్కన పెట్టేశా. మా సుమలత మేడం నాకు చెప్పి పాపం ఇంకెందుకులని కొంతవరకు ఈ మధ్య హైదరాబాద్లో ఒక మా రిలేషన్ అవుతాడు, ఆ అబ్బాయి కూడా శ్రీనివాసు సారు, అక్కడికి వెళ్ళి కొంత టీంని రెడీ చేసి అక్కడి నుంచి తెలియకుండానే ఆవిడ కొంతమందిని జాయిన్ చేసి ఒక 2 టైమ్ 3 టైమ్ వెళ్ళింది హైదరాబాద్ పాపం. తనే వెళ్ళి తనే మోటివేషన్ చేసి వర్క్ చేయించే క్రమంలో శ్రీనివాసు సార్ మొన్న ఈ మధ్య మళ్ళీ బ్రోంజ్ అయ్యాడు సార్, అబ్బాయి నా డౌన్ లైన్. నేను గోల్డ్ క్యాలెట్కి వచ్చాను, గోల్డ్కి వచ్చి కూడా నేను మళ్ళీ ఇప్పుడు సైడ్ పీవీ చేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ 2 లైన్లు బ్రోంజ్ అయిపోయారు, 3rd లైన్ నేను సైడ్ పీవీ చేసుకోవడానికి గట్టిగా ఇది చేశా. ఎందుకంటే మనం మనసు పెడితే దీంట్లో చేయగలం సార్, కంపల్సరీ చేస్తాం. కేర్లెస్ తీసుకుంటే దీంట్లో జీరో ఎవరమైనా. నేను ఇంకా అర్థం చేసుకొని ఈ క్రమంలో నేను ఇంట్లో ఉంటే కాదు, నేను ఏదో ఒకటి చెయ్యకపోతే నేను జీరో అయిపోతా, దేనికి పనికిరాను అనే ఉద్దేశంతో నేను కొంత మళ్ళా ముందుకు మూవ్ అయ్యాను సార్. ఇటీవల మూవ్ అయిన క్రమంలో మనకి మైసూర్ ట్రిప్ పెట్టారు. మైసూర్ ట్రిప్లో కూడా వాస్తవంగా మా సుమలత మేడం ఈసారి రాలేకపోయింది, నేను అటెండ్ అయ్యి అక్కడ గురువు గారు చెప్పిన మాటలు, మన సుబ్బయ్య శెట్టి గారు, అక్కడికి మనం వెళ్ళి వాస్తవంగా సార్ మనం 5,000 రూపాయలు టికెట్ అనుకున్నాం, నాకు కూడా భారం అనిపించింది, మనకి ఏం పెద్ద రావట్లేదు కదా చెక్కులు, మనం 5,000 పెట్టి అడిగి పోయి మళ్ళీ ఒక 5,000 ఖర్చు, 10,000 రూపాయలు అవసరం అన్నట్టు ముందు అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ నాకు, వాస్తవంగా అయితే మనం కట్టిన 5,000 మనం ఒక నైట్ పడుకున్న బెడ్కి కూడా మనకు చాలదు రెంట్. 7 స్టార్ హోటల్స్,
సార్ ఇచ్చిన స్పీచ్ మనకి ఇప్పటి వరకు మనం సుబ్బయ్య శెట్టి గారిని చాలా వరకు చూస్తున్నా, నేను కూడా చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యా. కానీ అక్కడ చెప్పిన మైండ్ ఓపెన్, మన జస్ట్ మన మైండ్కు సంబంధించి సార్ మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే ముందుకెళ్తాం, మన ఫ్యామిలీని ఎలా నడిపించుకుంటాం, మన ఫ్యామిలీ మనము మూవ్ అయిన తర్వాత మన డౌన్ లైన్స్ని మన వర్క్లో ఎలా రన్నింగ్ చేసుకుంటాం. అసలు మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి సార్ అసలు చెప్పలేదు సార్. జస్ట్ మన మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, ఓపెన్ మైండ్ సెట్, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా వెళ్తే మనం ముందుకెళ్తాం, ఎలా వెళ్తే మనం రాణించగలుగుతాం, ప్రజల్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఫస్ట్ ఎలా ఉండాలి, తర్వాత మన ఆన్లైన్ ఎలా ఉంచుకోవాలి, మన ఫ్యామిలీలో ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించే చెప్పారు సార్. నాకైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది అక్కడ. వాస్తవంగా నేను పోయినసారి మిస్ అయ్యాను కదా, అబ్బా ఇది కదా స్పీచ్ అంటే అన్నట్టు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను సార్. మనకి వెస్టేజ్ కంపెనీలో మనం అందరం కూడా సార్, అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనకి రిసీవింగ్ కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఆదరించడం కానీ, మనం ఏ టైంలో ఎక్కడ దిగినా, ఒకవేళ దూరం ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా బస్సులు మిస్ అయ్యి మేము రాలేమన్నా కూడా మేడం మా ఇంటికి రండి, మేడం మా ఇంటికి రండి అని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా హ్యాపీ అయిన జర్నీ సార్. ఈ వెస్టేజ్ కంపెనీలో మనకు అసలు ఈ వెస్టేజ్ అనేది ఒక ఆణి ముత్యం సార్ మనకు దొరకడం. మనం చాలా ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఈ వెస్టేజ్ కంపెనీకి కనెక్ట్ అయ్యాం. అయిన దాన్ని నాలాగా అందరూ దూరం పెట్టకుండా ముందుకొచ్చి దీన్ని హ్యాపీగా జర్నీ చేసుకుంటే, దీంట్లో త్రవ్వుకున్నంత ఉంది సార్. మన శక్తి ఎంత ఉంటే అంత మనీ ఉంది. అలాగే మనం ప్రజల్లోకి సేవ, ఇప్పుడు నేను అనుకున్నాను కదా, నేను ప్రజలకు కొంత ప్రజల్లోకి వెళ్ళి కొంచెం మంచి చేయాలి అని. ఆ మంచి ఏదో అప్పుడు అనుకున్న మంచి ఇప్పుడు చేయగలుగుతున్నాను అనేది కొంతమంది కొన్ని ఏదైనా ఆరోగ్యాల పరంగా నాకు బాగుంది మేడం అని ఫోన్ చేసిన రోజు నేను కొంత హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే మనం వాళ్ళు అమౌంట్ పెట్టి కొన్నా హాస్పిటల్కి వెళ్ళి 5-6 సంవత్సరాల నుంచి తగ్గలేదు, ఇక్కడ తగ్గింది అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సార్. చాలా హ్యాపీ అయిన జర్నీ. ప్రొడక్ట్స్ అన్నీ ఎక్సలెంట్, కంపెనీ అసలు హైలైట్. మనం అసలు వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. మనం ఏ వర్కులు చేస్తున్నా ఒకవేళ మనకి కళ్ళ ముందు ఇప్పుడు జరగక మనం ఏదన్నా మనం ఇబ్బందుల్లో ఉండి దాన్ని ఒకవేళ దూరం పెట్టినా మనం తెలుసుకున్న రోజు జీరో అవుతాం సార్. ఎందుకంటే వామో నేను ఇంత దూరం పెట్టాను ఈ కంపెనీని, నిజంగా ఇన్ని రోజులు నేను పక్కన పెట్టేశానా, ఇన్ని రోజులు మనం రాణించుంటే దీంట్లో బాగుండేదేమో అని నేను బాధపడతాను సార్. అదేవిధంగా నేను మైసూరుకు వచ్చినాక నేను బాధపడ్డా, అందుకని మీకు కూడా చెప్తున్నా లీడర్స్, ఇంకొకసారి మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక జూమ్ ఏర్పాటు చేశారు మీ అప్లైనర్స్. ఆ డౌన్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో 20, 23, 24 నెంబర్స్, అసలు జూమ్ కాదు సార్ ఇది, దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. అందరూ మీరు చాలా మంది ఉన్నారు, ఈ వింజమూరు టీం అయితే ఏమి, గూడూరు టీం అయితే ఏమి, చాలా మంది. కనీసం ఒక 50-60తో స్టార్ట్ చేయండి. 20-25 నెంబర్స్ అనేది అసలు జూమ్కి ఇది కాదు సార్. ఎవరికైనా చెప్పే వాళ్ళకు కూడా కొంత 20 మెంబర్స్ అయినా 30 మెంబర్స్ అయినా అన్నంత ఇదిగా ఉండిద్ది. మీరు అందరు కనెక్ట్ అయ్యి మీరందరూ తల ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చుకున్నారంటే రేపు 50 మెంబర్స్ అవుతారు. అందరం కలిసి డెడికేట్గా వర్క్ చేద్దాం సార్. ఈ హ్యాపీ అయిన జర్నీలో మీ మీ టీం నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వచ్చే వండర్ఫుల్ సెషన్ ఉంది ఈరోజు. నిజంగా మీరు మామూలుగా ఇంత పెయిన్ ఉంది అని తెలియదు. పర్మిషన్ ఫీడ్బ్యాక్ మేడం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. Guys, please raise your hand to give feedback. మీరు గోస్ట్ వాళ్ళకి ఇవ్వలేదేమో చూడండి సార్, మీట్ ఆప్షన్ ఇవ్వలేదే మేడం. ప్రతిమా మేడం, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమణ మేడం. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఇంత పెయిన్ లో కూడా వెస్టేజ్ ని వదలకుండా నిలబడి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా తీరుస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నేను కూడా మీ వెంటే ఉండి, మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను కూడా మీతో నడవాలని కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా గోల్ అయితే మాత్రం రీచ్ అవుతారు 100కి 100%. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. అలాగే మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా, గుడ్ మార్నింగ్. మేడం మీ లైఫ్ జర్నీ చాలా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది మేడం. నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి వేస్టేజ్ లో ఎట్లయినా నిలబడాలి అనే ఇదితో ఉన్నారు. మీ ఓకే గోల్ ని మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్రకాష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు మీ స్టోరీ ఎలా సార్. వచ్చారు అసలు ఏందనేది అసలు నిజంగా అయితే ఎప్పుడు కూడా ఈ జర్నీ ఎప్పుడు చెప్పలేదు మేడం. ఈ రోజు సార్, సార్. జూమ్ లోకి రావడం ద్వారాగా నాకు కూడా మీకు స్టోరీ అనేది తెలిసింది. ఎలా వచ్చారు, ఎలా కష్టపడ్డారని. సార్ ఏదైనా లక్ష్యం గోల్ ఉండాలి మేడం. గోలుతో ఉంటేనే మనం ముందుకెళ్ళగలమని అవును సార్. ఎంత చక్కగా మీరు చెప్పిన ప్రతి మాటలు కూడా ఈ యొక్క జూమ్ లోకి మేము కూడా అడగగానే జూమ్ అనేది మీకే మీరు ఫోన్ చేసి అడగటం కూడా అనేది చాలా వండర్ఫుల్ మేడం. ఎందుకంటే మనం ఒకసారి అడిగితేనే సరేలే చూద్దాంలే అని అలాంటివి ఉన్నారు. కానీ సార్ ఈ రోజు నా జూమ్ వేయండి అని చెప్పడం మీరు చాలా సంతోషం మేడం. మీ యొక్క వాల్యుబుల్ మాటలు మేము ఈ రోజు తీసుకోవడం ద్వారాగా మాకు అందరు కూడా తెలియపరచడం మేడం. మీకు ధన్యవాదాలు మేడం. మరొకసారి జూమ్ అనేది మాకు అడగంగానే మేము కాకపోయినా ఎవరైనా అడగగానే మన వాళ్ళు జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. ఖచ్చితంగా ఇస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ కేశవ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉమా మేడం. మేడం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ హార్డ్ వర్క్ ని ఇలాగే కంటిన్యూ చేసుకొని మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. అలాగే మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ మేడం. బండి చంద్రశేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రమణి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మీ యొక్క జర్నీని చాలా చక్కగా చెప్పారు మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఇలాగే ఇంకొన్ని మంచి సన్నివేశాలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే మనం చేసే పనితో పాటుగా 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశం మీ కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. మమతా మేడం గూడూరు. మమతా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ మేడం. రమణి మేడంతో మాట్లాడతారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మమతా మేడం గుడ్ మార్నింగ్. 10 మందికి మంచి చేయాలి అనే ఒక ఉద్దేశం చాలా బాగా సెట్ అయింది మేడం. నాకు ఈ గోల్ రీచ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సో మనీషా మేడం గుడ్ మార్నింగ్. సో మనీషా మేడం ఉన్నారు. మేడం వచ్చిందా ఈ జూమ్ లోకి? మనీషా మేడం 1 lakh అన్నారు. మనీషా మేడం ఉన్నారు ఇక్కడ. గుడ్ మార్నింగ్. సో వెరీ లక్కీ టు హ్యావ్ యూ హియర్ మేడం. సూపర్ మేడం, మీరు వచ్చారా జూమ్ లోకి? మీరు మనీషా కే కావాలి నేను సరిగ్గా అనలైజ్ చేయలేకపోయాను. సో సరే మేడం. పర్లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ మనీషా మేడం. గుడ్ మార్నింగ్. లేదు ప్రతిరోజు మేము చూస్తానే ఉన్నాము. మైసూర్ గారు సార్ ఒకటి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే నువ్వు ఎక్కడ పడిపోతావో వద్దని అనే వాళ్ళు మీరైతే ఖచ్చితంగా రావాలని మేమైతే మేడం కూడా తీసుకెళ్లి అక్కడ సబ్జెక్ట్ అని మేడం తీసుకెళ్ళాం సార్. వాస్తవంగా లక్ష్మీ సారు ప్రతిరోజు ఫోన్ చేసాము. వాళ్ళు ఇబ్బంది పెట్టి లక్ష్మీ సారు మనీషా మేడం ఇది తోటే నేను వెళ్ళాను సార్. వాస్తవంగా కొంచెం హెల్త్ పరంగా కూడా సరిగా లేకపోతే
అందరూ వద్దన్నారు, అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ వద్దమ్మా నువ్వు వెళ్ళలేవు, అక్కడ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతావు, ముందు నువ్వు ఇబ్బంది పడేది కాక వద్దు అన్నారు. ఇంకా అన్నయ్య నా అన్నయ్య లాంటి వాడు లక్ష్మయ్య సారు, మనీషా మేడం ఒక తల్లిలాగా వదినలాగా ఇద్దరం ఒక ఫ్రెండ్లీగా ఉండి నాకు మంచిగా దగ్గరుండి తీసుకెళ్ళి నాకు అక్కడ డెడిషన్ గా వర్క్ అది నేర్పించి పంపించారు. వాస్తవంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, జూన్ తరపున మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ రేపు ఏంటంటే ఆత్మకూరులో మీటింగ్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి సార్. ఖచ్చితంగా మేడం, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మనీషా మేడం కూడా కూర్చోబెట్టుకోండి. అలాగే మేడం, నేను కూడా సార్ వాళ్ళకి ఇన్వైట్ చేశాను మేడం, చెప్పాను ప్రసాద్ సార్ వాళ్ళకి. సార్ మేడం ఓకే సార్. కేశవ్ సార్ ఇప్పుడు వాయిస్ కట్ అయిందమ్మా. కేశవ్ సార్ ఇప్పుడు వినపడుతుంది మేడం, మాట్లాడు. ఓకే మేడం, సిగ్నల్ వినొస్తుందా? ఓకే మేడం. రమణ మేడం, మీరు అనుకున్న గోల్ తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ నెలలో గోల్ డైరెక్టర్ కి క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం, మీ బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. శైలజ మేడం గూడూరు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శైలజ మేడం గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా ఈ రోజు మీ జర్నీ బాగా చెప్పారు మేడం. నిజంగా బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కొద్దిగా డల్ మళ్ళీ సిల్వర్ కంటే నిజంగా మేడం మనకి కొద్దిగా ఛార్జింగ్ తగ్గుతుంటే మళ్ళీ మీటింగ్స్ వింటుంటుంటే మళ్ళీ మనకి ఏంటంటే మళ్ళీ దీంట్లో ఏముంది మనం సాధించాలి అని అనుకుని మళ్ళీ ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు కదా, అది చాలా బాగా నచ్చింది మేడం. నిజంగా మేడం మీరు అనుకునే గోల్ బాగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ శైలజ మేడం, థ్యాంక్ యూ. అలాగే మీరందరూ కూడా గోల్స్ నెరవేరి హ్యాపీగా అందరం జర్నీ చేయాలి కలిసి అని దేవుని ప్రార్థిస్తున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హరికృష్ణ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రమణ మేడంతో మాట్లాడండి. రమణ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హరికృష్ణ సార్. మేడం మీరు ఈ రోజు జూమ్ సెక్షన్ వెరీ సూపర్ గా ఉంది మేడం. చాలా చక్కగా చెప్పారు. మీ జర్నీ కూడా మీరు మీటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా మీకు గోల్ చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, కానీ ఇంత ఇదిగా మీరు ఇంత చక్కగా చెప్తారని నాకు ఇప్పుడు దాకా తెలియదు మేడం. ఇప్పుడు చాలా అదృష్టవంతుడు జూమ్ సెక్షన్. మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీరు ఖచ్చితంగా ఎంఎస్ సార్ మాటే, మన బాటా సుబ్బయ్య సార్ మాటే, నరాన వెస్టేజ్ పంట జూమ్ సెక్షన్ మన. ఓకే థ్యాంక్ యూ సార్ హరికృష్ణ సార్. మీరు కూడా గోల్ నెరవేరాలి 100%. ఆ దేవుని ప్రార్థిస్తున్నా. తప్పకుండా మేడం, మీరు కూడా అవార్డు ఫంక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. విమలా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విమలా మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, మీరందరూ బాగున్నారా? బాగున్నా మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే మీ గురించి మాకేదో కొంచెమే తెలుసు మేడము అని. అయితే పోయినసారి మీ జూమ్ మీటింగ్ లో నేను వినలేకపోయినాను, ఈసారి మొత్తం విన్నాను మేడం. మీరు అసలు ఫస్ట్ నుంచి ఎన్ని కంపెనీలు ఎన్ని వచ్చి, కానీ వేరే వాళ్ళు అయితే అన్నిట్లలో ఉండి అన్ని ఫేక్ అన్ని ఇలాగ మోసపోయి ఇగని మళ్ళీ ఎవరు దీంట్లోకి రాలేరు. కానీ మీరు వచ్చి నిలబడి ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ దాకా వచ్చారంటే దాంట్లో ఎంత కష్టం ఉందో ఎన్ని ఇయ్యుండియో మనకి దాంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మేడం. కానీ